ఈ స్టిక్స్ని ఇంకా ఈ పీచ్ను రెండింటిని సపరేట్ చేసుకుంటున్నాను. ఈ పీచ్ మొత్తానికి ఏదైనా తాడును కట్టి మనం కిటికీలు లాంటివి దులుపుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చండి. ఈ స్టిక్స్ అన్నింటినీ కూడా కట్ చేసుకొని అన్నీ ఒకే సైజులో ఉండేలాగా తీసుకుంటున్నాను. నేను నిన్నైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక తాడుని తీసుకున్నాను. ఈ తాడుని ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ దగ్గర ఒక స్టిక్ని పెట్టుకొని చుట్టుకోవాలి చేత్తో. ఒకదాని తర్వాత మరొకటి ఇలా పెట్టుకొని చేత్తో జస్ట్ ఇలా చుట్టుకుంటూనేనండి. ఇక్కడ ఎలాంటి గ్లూ కానీ లేదంటే తాడుతో ముడివేయడం కానీ ఏమీ చేయట్లేదు. ఇలా చివరి వరకు చేసిన తర్వాత లాస్ట్లో ఒక నాట్ వేసుకున్నాను. రెండో వైపును కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నానండి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకొని చివరి వైపున కొంచెం తాడు ఎక్స్ట్రాగా ఇలా వదులుకున్నాను. మనకి ఒక వాల్ మ్యాట్లా వచ్చింది కదండి. ఫైనల్గా ఒక గ్లాస్ బాటిల్ని అయితే తీసుకున్నాను. ఇంట్లో సాస్ బాటిల్స్ కానీ లేదంటే బాదం మిల్క్ బాటిల్స్ కానీ వస్తూ ఉంటాయి కదండి. వాటికి పైన ఇలా తాడుని చుట్టుకొని మనం తయారు చేసుకునే వాల్ మ్యాట్కి అటాచ్ చేసేస్తున్నానండి. చూసారు కదండి, మనం అస్సలు పనికిరాదు అనుకున్న చీపురుతో ఒక మంచి హోమ్ డెకర్ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇది జీరో కాస్ట్ అనే చెప్పుకోవచ్చు.